మార్చి 25, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి సప్తమి. మధ్యాహ్నం 1:50 వరకు. తదుపరి అష్టమి. వారం బుధవారం. నక్షత్రం మృగశిర. సాయంత్రం 5:33 వరకు. తదుపరి ఆరుద్ర. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:08, సాయంత్రం 6:19 విజయవాడ. ఉదయం 6:17, సాయంత్రం 6:28 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి వృషభం, మిథునం. యోగం సౌభాగ్య. రాత్రి 3:09 వరకు. తదుపరి శోభన. కరణం వణజి. మధ్యాహ్నం 1:50 భద్ర. రాత్రి 12:47. తదుపరి భవ. సాధారణ శుభ సమయాలు: 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉదయం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. అమృతకాలం ఉదయం 9:19 నుంచి 10:49. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్ధ్యం రాత్రి 1:31 నుంచి 3:02 వరకు. దుర్ముహూర్తం పగలు 11:49 నుంచి 12:38. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:45 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుంచి 12:13 వరకు. యమగండం ఉదయం 7:39 నుంచి 9:11 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:08 నుంచి 8:34. సంగమకాలం 8:34 నుంచి 11 గంటలు. మధ్యాహ్న కాలం 11 గంటల నుంచి 1:27. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుంచి 3:53. ఆబ్దికం తిథి చైత్ర శుద్ధ సప్తమి, అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:19. ప్రదోషకాలం సాయంత్రం 6:19 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:49. నిషేధికాలం రాత్రి 11:49 నుంచి 12:37. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుంచి 5:20. మార్చి 25, 2026 బుధవారం. రాశి ఫలాలు: మేషం. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. వృషభం. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాల వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిథునం. కుటుంబ విషయాల్లో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటకం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాల్లో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సింహం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. కన్య. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయంపై మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. ఇంటా బయట రుణపరమైన ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామ్యులతో వివాదాలకు వెళ్లకపోవడమే మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తుల. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. వృశ్చికం. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరాలకు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడాల్సి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మకరం. దూరపు బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంపై అధికారులు చర్చలకు వెళ్లకపోవడమే మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుంభం. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. మీనం, అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.